వస్తేనే బిర్యానీ చేయకపోతే పిల్లలు అస్సలు ఒప్పుకోరండి. మటన్ తెచ్చారు, వాష్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ గల్లుప్పు, 1/2 స్పూన్ టర్మరిక్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు, 1/2 పీస్ ఆఫ్ లెమన్ పిండిసి కలిపేసుకున్నాను. దాని తర్వాత కుక్కర్ పెట్టేశాను. 4-5 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తాను. బిర్యానీ రైస్ 4-5 సార్లు వాష్ చేసుకున్నాక నానబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ గీ అంతా వేసుకున్నాను. బిర్యానీ సామాన్లు వేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. 2 ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. 3 టమాటాస్ కట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఉప్పు, బిర్యానీ మసాలా, మటన్ మసాలా వేసి ఫ్రై చేసుకున్నాను. పక్కన ఉడకబెట్టేసుకున్న మటన్ ముక్కలు దాంట్లో వేసి ఫ్రై చేసుకున్నాను. దాంట్లో వాటర్ ఉంది కదా, అది వేసుకున్నాను. తర్వాత బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసేసుకున్నాను. ఒక గ్లాస్ బిర్యానీ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. చూడండి, కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను. బిర్యానీ వేడివేడిగా రెడీ